ఏప్రిల్ 22వ తేదీ పహల్గామ్ లోపల పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు 26 మంది యొక్క ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటనకు నిరసనగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత త్రివిధ దళాలు పాల్గొన్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ లోపల పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులందరికీ కూడా ఉచ్చెమటలు గుర్తించి పాకిస్తాన్కు 3 చెర్ల నీళ్లు తాగించి బాబు దయ మమ్మల్ని వదిలిపెట్టువని కాళ్ల బేరం వచ్చేదాకా కూడా వాళ్లకు తగిన శాస్తి చేసినటువంటి ఘనత మన భారత భద్రతాదళాలది, మన నరేంద్ర మోడీ గారిని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి కారణమైనటువంటి మా యొక్క 24 మంది యొక్క ప్రాణాలు, మా యొక్క భారత మహిళల యొక్క సింధూరాన్ని మీరు మతం అడిగి బయట ఇప్పించి మర్మాంగాలు చెక్ చేసి చంపారు కదా. దీనికి ప్రతీకారంగా మీ యొక్క సైనిక స్థావరాలను మే 7 తారీఖు నాడు రాత్రి మీరు ఎన్ని ప్రాణాలు అయితే తీసుకున్నారో 26 ప్రాణాలు మా దగ్గర తీసుకున్నారు కదా. 26 నిమిషాలల్లా ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 10 తీవ్రవాద స్థావరాలను, 6 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరీ, 4 పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను ప్రతీకారంగా భూస్థాపితం చేసిన మీ యొక్క మౌలానా ఆజాద్ మసూద్, మీ యొక్క అబ్దుల్ సయీద్, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా, ఆల్ ఖైదా అలాంటి ఉగ్రవాద సంస్థల యొక్క అడ్డాలన్నీ, తీవ్రవాద ప్రచారం చేసేటువంటి అడ్డాలన్నింటినీ కూడా మట్టి గర్పించి మీకు తెలియజేసినాం. ఇది భారత సైన్యం యొక్క శక్తి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అలా మీరు తుర్కిస్తాన్ నుంచి తెచ్చినటువంటి డ్రోన్ లేషన్లు, పిట్ట బాంబులు వేసినట్టు మా దీపావళికి మా వాళ్ళు పిట్ట బాంబులు కాల్తారు. ఆ పిట్ట బాంబులు వేసినట్టు తుర్కిస్తాన్ దగ్గర పిచ్చబడుకున్నటువంటి కొన్ని డ్రోన్లు తెచ్చి మా యొక్క పాకిస్తాన్ తరఫున మా యొక్క పంజాబ్ అమృతసర్ దేవాలయం మీద, మా కాశ్మీర్ లోయ లోపల ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు ఉన్నటువంటి మా యొక్క దేశభక్తులు ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతం లోపల వేసి మీరు అల్లా కల్లోలం చేద్దామని ప్రయత్నం చేస్తే ఇవాళ S-400 అనేటువంటి స్వదేశీ క్షిపణి రక్షక వ్యవస్థతోటి మీ ఒక్క బాంబు కూడా మా యొక్క భారతదేశంలో పడకుండా అన్నిటిని పే చేసినటువంటి ఘనత మా యొక్క భారత సైన్యాన్ని చెప్పి మీరు అడకచ్చుకున్న బాంబులు అయితే మా వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీ 12 ఎయిర్ బేస్లను 1 నిమిషంలో 12 ఎయిర్ బేస్లను మీ యొక్క 1 నిమిషంలో ధ్వంసం చేసి మిమ్మల్ని కాలబేరానికి తెచ్చినాం. ఇలా కిరాణా పర్వతాలలో మీ దగ్గర ఉన్నటువంటి అనుస్థావరాలు ఏదైతే పతాకితే ఈరోజు కులాల మతాలు పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ విజయభవ ర్యాలీ జరిగినటువంటి మన చెన్నూరులో మనం అందరం పాల్గొనడం మంచి ఒక శుభ పరిమాణం. ఈరోజు ఉగ్రవాద దేశాలకు, ఉగ్రవాద పిచ్చి కుక్కలకు భారత సైన్యం త్రివిధ దళాలు, వ్యోమికా సింగ్ కానీ, తర్వాత ఖురేషీ, ఆ తర్వాత మిగతా ఎవరైతే త్రివిధ దళాలలో ఉన్నటువంటి అన్ని సైనికులు అందరూ పోరాడి ఈరోజు మన దేశంలో ఉంటూ ఆ ఉగ్రవాద దేశాన్ని స్థావరాలను గుర్తించి వాటిని ఒకటే ఒక టెక్నాలజీతో వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి మన దేశం, మన మోదీ గారు ఈరోజు వారికి ఒక చక్కటి గుణపాఠాన్ని చెప్పారు. భారత మాత అంటేనే వీరతిలకం దిద్దినటువంటి భారత మాత ఎప్పుడు వీరతిలకంగానే ఉంటుంది. మరియు వాళ్లకు ఈరోజు మన సైనికులు అదే బుద్ధి చెప్తూ ఇంకోసారి బిడ్డ మా దేశం ఇట్లా తొంగి చూసినా కానీ ఖబర్దార్ అని సరైన రీతిలో జవాబిచ్చినారు. కాబట్టి ఈ టోటల్ క్రెడిట్ మా భారత సైనికులకు ఇస్తూ మరియు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా UNO కూడా చర్యలు తీసుకోవాలి. రానున్న రోజులలో ఉగ్రవాదం ఏ దేశమైనా కానీ ఉగ్రవాదం అనే పదం వింటే వాళ్లకు గుర్తపడాలని తెలియజేస్తూ ఈరోజు మనం ఈ తీసుకున్నటువంటి ర్యాలీకి వచ్చినటువంటి ఆల్ కమ్యూనిటీస్ నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ర్యాలీ నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు.